10 డేస్ జరుగుతుంది కోడి సంతకాల కార్యక్రమం. ప్రతిరోజు ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలోని మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. 28ని కూడా ఆ 28 ఒక డేట్ గా నిర్ణయించారు. ఆ వేళ మొత్తం రాష్ట్రం అంతా దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక జనాలకి సంతకాల కోసం చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొని చేయించాలి, అందరం కలిపి కోడి సంతకాలు చేయించాలి అని. కోడి సంతకాలు ఏంటండి, వార్డులు ఎక్కడితే 4,200 వార్డులు, ఒక్కో వార్డు 1000 చేసినా సరే అక్కడికే 40 లక్షలు అయిపోయింది. అలాగే మీకు పంచాయతీలు, జడ్పీసీలు, ఎంపీటీసీలు కనీసం అన్నీ ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కరు 100 చేసినా సరే వాళ్ళు ఎంపీటీసీలో ఒక 6,000 మంది ఉంటారు. అలాగా మొత్తం ఇదంతా చేస్తే కోటి కాదు ఇంకెక్కువ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేశారు కోటి అని. అంటే మనం 6 కోట్ల జనాభా ఉన్నారు, ఓటర్లు ఏమో 3 కోట్ల జనాభా ఉంది, 3,70,00,000 జనాభా ఓటర్లు ఉన్నారు అని 5,000 కోటి మంది అని లెక్కేశారు. అందరూ చేస్తే ఇంకా మొత్తం ఇప్పుడు జరుగుతున్నది ఏం తెలుసండి, ఈ 10 రోజుల నుండి ఎక్కడ చూసినా ఈ సంతకాల సేకరణ, ఎక్కడ చూసినా ఏ టీవీలో చూసినా ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. అక్కడ రాష్ట్రం అంతా జరుగుతుంది కనుక ఒక ఈ సంతకాల సేకరణ వల్ల కూటమి గవర్నమెంట్ కి వణుకు పుడుతుంది. ఏంటి ఇలాగ జరుగుతుంది, ఎక్కడ చూసినా ఇదే, ఎక్కడ పెరిగాయండి, ఎక్కడ చూడండి, ఏ నియోజకవర్గం చూడండి, ఏ వార్డు చూడండి, ఇవే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా. ఇప్పుడు 10 డేస్ నుండి ఇవే జరుగుతున్నాయి. ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల, ఈ కోడి సంతకాలని కార్యక్రమం పెట్టడం వల్ల అన్ని ఎక్కడ చూసింది ఇవే. ఈ కూటమి గవర్నమెంట్ గా చూస్తుంటే ఒక్కొక్కరికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏంటి ఇలాగని. ఇప్పుడు నెక్స్ట్ జనవరిలోనో పంచాయతీలు, ఎంపీటీసీ ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చింది. డేట్లన్నీ నిర్ణయం ఇంకా త్వరలోనే అయిపోతాయి. వాటికి కూడా ఈ సంతకాల సేకరణ కూడా దానికి ఆ జడ్పీసీలు వాటికి అందరికీ అదొక బలంగా, ఈ సంతకాల బలం మంచి ఊపు, కూటమికి ఒక ఉనికి పుడుతుంది ఈ కోడి సంతకాలు అనేది. ఇంకా అన్ని జనాలు ఏదో అది మరిపించడానికి ఏదో ఇవి తీసుకొచ్చారు. ఇంకోటి విశాఖపట్నం ఏదో అదొచ్చింది ఇదొచ్చిందని తెచ్చి ఏదో కోడి సంతకాలు మర్చిపోతారు అనుకున్నారు. దాన్ని మర్చిపోయి కోడి సంతకాల్లోనే ఉన్నారు ప్రజలంతా. ప్రతి ఓటర్ కూడా ఏది కోడి సంతకాలు అంటే ఇలా జరుగుతుందో, లేదంటే 15 మెడికల్ కాలేజీల కోసం అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తెచ్చారని ప్రజలకు తెలియలేదు. ఒక వైసీపీ నాయకులకే తెలిసింది తప్ప ప్రజలకు తెలియలేదు. ఈ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇలాగ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల, జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళడం వల్ల, ఈ కోడి సంతకాలు సహకరించడం వల్ల ప్రతి 6 కోట్ల జనాభాకి మొత్తం తెలిసిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రజలకి అందరికీ ఆరోగ్యం ఎవరైనా బాగా చూపించుకోవచ్చని, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించుకోవచ్చని రాజశేఖర రెడ్డి గారు తీసుకొని చూపించారు. జగన్మోహన్ రెడ్డి పేదవారు కూడా మెడిసిన్ చదవచ్చు, ఎంబీబీఎస్ చదువుకోవచ్చు అని తీసుకొచ్చినవి. ఇది ఇలా చేస్తున్నాడని జనాలకి 6 కోట్ల జనాభాకి తెలిసిపోయింది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా అంతా తెలిసిపోయింది వీళ్ళు చేసే పనులు ఏం చేస్తున్నారు అనేది. అది దానికోసం 28వ తారీఖుని ఈ కోడి సంతకాల కార్యక్రమం ఇంకా ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం 28వ తారీఖు మొత్తం అందరూ నిర్ణయించుకున్నారు ఈ కోడి సంతకాలు కోసం. ఇది ప్రజలందరూ అందరూ మళ్ళీ జరిగే దగ్గర ప్రజలకు సపోర్ట్ చేస్తే కార్యకర్తలు ఎలాగా పనిచేస్తారు, సంతకాల కోసం ప్రజలు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే పేదవాళ్ళు చదువుకుంటారు ఆ కాలేజీల్లోనే. పేదవాళ్ళు కనీసం మనకి ఎన్ని సీట్లు పెరిగితే తెలుసండి, ఆంధ్రప్రదేశ్ కి 17 కాలేజీలు అంటే కనీసం 3,000 మంది డాక్టర్లు ఎక్స్ట్రా సంవత్సరానికి పెరుగుతారు. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 2020 అయిన సీట్లను మొత్తం ఒక 6,000 సీట్లు వచ్చి 6,000 మంది మన ఆంధ్ర వాళ్ళు డాక్టర్ అయ్యారు అనుకో. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వేరే చదువుకుంటే డబ్బు ఖర్చుకొని చదువుకున్న వాళ్ళు వీలేదు. పేదవాళ్ళ సంగతి చెప్తున్నాం.